నేను తీస్తాను. ఒక నిమిషం ఆపండి అన్న, ఒకసారి అందరు అలా సైడ్ వచ్చి నాయకత్వం. జై జగన్, 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 మనుషుల్లాటకే పెట్టాలి. అదే అందరికీ నమస్కారం. ఈరోజు తొలిసారిగా మంచి ముహూర్తాన నా జన్మనిచ్చినటువంటి స్థలంలో అడుగుపెట్టి నా ఇంటి నుంచి తొలి విలేకరుల సమావేశం యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల పార్టీ అధ్యక్షుల సమక్షంలో 4 మండలాల్లో ఉన్నటువంటి ఒక ఎంపీపీ తప్పించి 3 ఎంపీపీలు, 4 మండలాల్లో ఉన్నటువంటి 4 జెడ్పీటీసీలు, అలాగే పార్టీ అధ్యక్షులతో పాటు పెద్దలు, సీనియర్ నాయకులు, యావత్తు ముఖ్యమైనటువంటి రాంబెల్లి మండలంలో ఉన్నటువంటి 50 మంది పెద్దలతో పాటు శ్రీనిబాబు, అచ్చునాయుడు, నెట్టు సత్యనారాయణ గారు, వీళ్ళందరితో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ముందు నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి పరిచయాలు అవ్వచ్చు. కోన అప్పారావు తర్వాత బుజ్జి, అలాగే మా ఎంపీపీ గోవిందు, పార్టీ అధ్యక్షులు అక్షాపురం మండలం శంకరు, దూతురు సర్పంచు, అలా నాగరాజు జడ్పీటీసీ, బజవాన్ నాగేశ్వరరావు సీనియర్ నాయకులు, ఆయన కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయన. అలాగే వెనకున్నటువంటి మిగిలినటువంటి పెద్దలందరూ కూడా చాలామంది, మా వెంకటసూరి కానీ వీళ్ళు అందరూ సీనియర్స్ అన్నమాట. పార్టీ అధ్యక్షులతో పాటు యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగంలో ఉన్నటువంటి యూత్, వివిధ అనుబంధాల సంఘాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు అందరం కూడా కలిసి మా ఇంటి ఎలువెల్పైనటువంటి పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం, మా గ్రామ దేవత అయినటువంటి మామిడాడ కొత్తూరు గ్రామ దేవత అయినటువంటి కొత్తమ్మ తల్లిని కూడా దర్శించుకొని తొలి పలుకులు మాజీ శాసనసభ్యులైనటువంటి కనబాబురాజు సారథ్యంలో ఈ ప్రత్యేకమైన సమావేశం పెడుతున్నానని ఆయనకి చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ పెద్దలందరితో కూడా ఈ సమాచారాన్ని అందించి వాళ్ళ అనుమతి మేరకు ఈరోజు మంచి ముహూర్తాన, తొలి ముహూర్తాన నా గ్రామంలో అడుగు పెట్టడం జరిగింది. నా ఇంట్లో కూడా ఈ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యలమంచిలి సమన్వయకర్తగా మన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు సమన్వయకర్త బాధ్యతలు రేపు కనబాబు సమక్షంలో ఆదివారం 20వ తారీఖున అచ్యుతాపురం మండలంలో కొండకర్రలో బాధ్యతలు కార్యకర్తల సమక్షంలో స్వీకరించడం జరుగుతుంది. నన్ను సమన్వయకర్తగా వేసేటప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కనబాబురాజు గారు మాట తీసుకోవడం కానీ, అలాగే ఎంతవరకు కూడా మండల బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి బొడ్డేరి ప్రసాద్ కానీ, బోధపు గోవింద్ కానీ, వీళ్ళతో కూడా ప్రత్యేకంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అభిప్రాయాలను తీసుకొని వాళ్ళ సూచన మేరకు, వాళ్ళ అభిప్రాయం మేరకు మీకు గెలిచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి యలమంచిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ధర్మశ్రీని గెలిపించి మీకు అప్పచెప్తామని వీళ్ళు మాటిచ్చి ఆ మాట ప్రకారంగానే ఈరోజు యలమంచిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం నేను సమన్వయకర్తగా వహిస్తున్నా. గతంలో ప్రభుత్వ విప్పుగా కానీ మాడుగుల శాసనసభ్యులుగా కానీ లేదు చోడవరం శాసనసభ్యులుగా కానీ చోడవరంలో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవం కానీ లేదు అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి హయాంలో జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనుభవం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో పనిచేసినటువంటి అనుభవం, దీనికి తోడు 2 సార్లు శాసనసభ్యులు అయిన తర్వాత కార్యకర్తల తాలూకు గౌరవాన్ని నిలబెట్టే బాధ్యతగానే నేను గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో యువజన యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఆ అనుభవాన్ని రంగరించి ఎవరికి మనస్తాపం కలగకుండా అందరినీ గ్రూపులకు అతీతంగా కలుపుకొని వెళ్ళిపోతూ పార్టీ బలోపేతం కోసం నేను పునరాంకితమై పనిచేస్తానని మా అమ్మవారి సాక్షిగా తెలియజేస్తున్నాను. అందరినీ కలుపుకొని వెళ్ళిపోతూ గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా అందరితో కూడా చాలా నాకు సత్సంబంధాలు గత అనుభవరీత్యా ఉన్నాయి. బంధుత్వాలు కానీ నేను పుట్టినటువంటి మా రాంబిల్లి మండలం మామిడాడు కొత్తూరు గ్రామం కానీ అత్తవారిది దిమిలి గ్రామం కానీ నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ లేదు నాయకులకు కానీ క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ ఒకటే నేను చెప్తున్నా, మన అందరిది ఒక కుటుంబ పరంగా రేపు కన్నబాబురాజు గారి బాధ్యతలు 20వ తారీఖు నాకు అప్పచెప్పిన పిమ్మట మన అందరం కూడా మీ సమాలోచనకు అనుగుణంగా ప్రతి మండలంలో ముందు ప్రత్యేకమైన సమావేశం 4 మండలాల్లో ఒక వారం రోజుల్లోనే ముందు యలమంచిలి మండలం, తర్వాత రాంబిల్లి మండలం, తర్వాత మునగపాటి మండలం, తర్వాత అచ్యుతాపురం మండలం 4 మండలాలు కూడా 7 రోజుల వ్యవధిలో 4 మండలాల సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి తరుణంలో మీరు అందరూ సహాయ సహకారం నాకు అందించాలని వినయపూర్వకంగా అందరూ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.